నమస్కారం. ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ రోజు మనందరం చేపడుతున్నాం. వాస్తవంగా విజయ్ గారి తర్వాత మాట్లాడటం చాలా కష్టమైన పని, కానీ నా వంతు నేను ప్రయత్నిస్తున్నా. ఎవరు ఊహించిన విధంగా మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం జరిగింది. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా అందరినీ కోరాం, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాడు చెప్పాను. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రానని చెప్పాను. ఆనాడు కండిషన్ పెట్టాను, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్ నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉంది. చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింగ్ నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణం కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారో వాళ్ళకి సభా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరం గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని ఎవరు చూస్తున్నా, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు, ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం సంకల్పంతో ఉండాలి. కళ్ళు 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయా. కానీ నేను భయపడలా. బాధనే సహజమే, నాకు బాధ కలిగింది, నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాం. అందుకే రండి, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు ఏడవచ్చు, మతాలు ఏడవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒకటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, కలిసికట్టుగా ఆ కష్టాలను కూడా జయించడానికి ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయా. మందిరంలోకి అడిగిపెట్టిన గురించి మాస్టర్ గారు చెప్పా, ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు. చెక్క పనులు కానీ, పాలిషింగ్తో సహా గ్రినైట్ కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు. ఆనాడు పెద్దల్ని కోరా, కనీసం 100 సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరాను. 100 గారు మీరు కట్టుడు వేస్తుంటే 200 సంవత్సరాలైనా మన మందిరం ఇట్లనే అద్భుతంగా ఉండాలి, సమాజానికి ఒక దారి చూపించాలని పెద్దలందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మహోన్నతమైన నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దేశము 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంది. 140 కోట్ల ఈ దేశ ప్రజలందరి కొరకై మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం.
ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన తండ్రి మనం ముఖ్యమంత్రి వర్యులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి గురించి క్రైస్తవ సమాజం ప్రార్థించినప్పుడు వారికి ఇచ్చిన విడుదలను బట్టి మీకు వందనాలు. ఈ సమాజాన్ని ఎంతో చక్కగా అర్థం చేసుకుంటున్న మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి కొరకై వందనాలు. ఎంతో గొప్ప భావజాలను కలిగి ఈ సమాజాన్ని గురించి లోతుగా ఆలోచిస్తూ ఈ స్పీడ్ యుగంలో కాలంతో మనం కూడా మార్పు చెందాలి అని బీదలు, అన్నార్థులు, అబాధ్యుల వారెంతో శ్రద్ధ కలిగి వారి విమోచన కోసమై, విడుదల కోసమై చేసే ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. వారి నాయకత్వాన్ని బలపరచండి, కుటుంబాన్ని దీవించండి, వారు అడుగుపెట్టే ప్రతి స్థలమును దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు. రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్ గారి కొరకే వందనాలు. వారు దైవబలంతో నడిపించబడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. క్రైస్తవుల అనేక సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళుతూ వారి విడుదల కోసమే ప్రయత్నిస్తున్నారు. సోదరులు గౌరవనీయులు జోసెఫ్ పిఎస్ గారు నిమిత్తమే వందనాలు. ఆంధ్ర వాణిజ్య నూతన సంఘము కొరకై, దైవజనులందరి కొరకై మీకు వందనాలు. వీరి నాయకత్వమును బలపరచుమని ఈ సమయంలో వారిని అభిషేకిస్తూ ఉండగా ఆకాశము నుండి ఈ దీవెనలు అనుగ్రహించి ఆరోగ్యము, క్షేమము, భద్రత, సకల దీవెనలు అనుగ్రహించుమని ఆత్మకూరు గ్రామమంతటినీ దీవించండి. ఈ దేవాలయ మహోత్సవంలో పాల్గొన్న ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని దీవించండి. సోదరులు చిరంజీవి గారి కొరకే వందనాలు. ప్రభు వారికి ఇచ్చిన బాధ్యతల కొరకే వందనాలు. ఈ గ్రామమును, ఈ ప్రజలను, ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని వర్ధిల్ల చేయమని మీ ముందైన దీవెనలు దైవజనుల ద్వారా, మీ ద్వారా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వారి పరిపాలనకు అందించమని, ఈ రాష్ట్రమును సుఖశాంతులతో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరు గాక. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. మన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఇక్కడ చేరిన మీరందరికీ, ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, వారి నాయకత్వానికి ఈ రాష్ట్రమంతటికి తోడై దీవించునుగాక. ఆమేన్. God bless you, sir.